రౌడీలు లక్ష్మిని ఎత్తుకుపోయి ఒక బిల్డింగ్లో చైర్కి కట్టిపడేస్తారు. మరోవైపు పద్మాక్షి హాస్పిటల్లో ఉన్న డాక్టర్కి ఫోన్ చేస్తుంది. మీ హాస్పిటల్లో లక్ష్మి జాయిన్ అయింది కదా, తన గురించి పూర్తి వివరాలు నాకు కావాలి. హాస్పిటల్కి తనొక్కతే వచ్చిందా, తనతో పాటు ఎవరెవరు వచ్చారో ఇవన్నీ కూడా నాకు తెలియాలని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటే సరే అని చెప్పి డాక్టర్ ఐసీయూ రూమ్ వైపు వస్తూ ఉంటుంది. అక్కడ బయట ఉన్న నర్సుతో, నర్స్, ఇందాక లక్ష్మి అనే పేషెంట్ జాయిన్ అయింది కదా, తను లోపలే ఉందా అని చెప్పి అంటూ ఉంటే ఇందాకటి వరకు తను లోపలే ఉంది మేడం, కానీ సడన్గా ఏమైందో తెలీదు, తను ఇప్పుడు లేదు, ఎక్కడికి వెళ్ళిందో తెలీదు అని చెప్పి ఆ నర్స్ అంటూ ఉంటుంది. ఇక దాంతో డాక్టర్ వెంటనే పద్మాక్షికి ఫోన్ చేసి మేడం లక్ష్మి హాస్పిటల్లో లేదు అనగానే పద్మాక్షి షాక్ అవుతూ ఉంటుంది. మరోవైపు విహారిని రౌడీలు లక్ష్మి ఉన్న బిల్డింగ్లోకి తీసుకుని వెళ్తారు. రే ఎవర్రా మీరు అని చెప్పి విహారీ మత్తులో వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. నన్ను వదిలేయండిరా అని చెప్పి విహారీ అంటూ ఉంటే రౌడీలు ఏమాత్రం పట్టించుకోకుండా విహారిని అక్కడున్న చైర్కి కట్టిపడేస్తారు. విహారీ మాటలు విన్న లక్ష్మి విహారీ గారిని ఈ రౌడీలో తీసుకొచ్చినట్టున్నారు అని చెప్పి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటుంది. పక్క గదిలో ఉన్న లక్ష్మి మాటలు విహారీకి వినిపించడంతో ఎవరు ఆ పక్క గదిలో ఉంది ఎవరు అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు లక్ష్మి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. మరి లక్ష్మి విహారీ ఇద్దరు కూడా ఒకరికొకరు ఎదురుపడనున్నారా, ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.